ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం కయ్యూను హేబేల్ గురించి తెలుసుకుందాం. ఆదాము హవ్వలకు దేవుడు అనుగ్రహించిన మొదటి సంతానం కయ్యూను, రెండవ వాడు హేబేలు. వీరిద్దరూ అన్నదమ్ములు. కయ్యూను వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి. ఒకరోజు కయ్యూను హేబేలు దేవునికి అర్పణ తెచ్చారు. కయ్యూను తాను పండించిన పంటలో నుంచి కొంత తెచ్చాడు, కానీ హేబేలు మాత్రం తన మందలో నుండి శ్రేష్టమైన మంచి గొర్రెను తెచ్చాడు. అయితే దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు, కయ్యూను అర్పణను మాత్రం లక్ష్యపెట్టలేదు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించడం వలన కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద అసూయ, కోపాన్ని పెంచుకున్నాడు. అది గమనించిన దేవుడు తన బుద్ధిని మార్చుకోమని కయ్యూనుతో చెప్తాడు. కయ్యూను, నీకు కోపమేలా? నీ మొహాన్ని చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో దేవుని దగ్గర విధేయత కలిగి ఉండాలని చెప్పాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలెత్తుకునేవాడి కదా. నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువని దేవుడు చెప్తాడు. కయ్యూను హేబేలు మీద కోపాన్ని పెంచుకున్నాడు. తమ్ముడే కదా అని తగ్గింపు లేకుండా కోపాన్ని, అసూయను పెంచుకున్నాడు. కయ్యూను కోపాన్ని మనసులో పెట్టుకుని దేవుడు ఎంత చెప్పినా కయ్యూను వినలేదు. ఆ తర్వాత వారు పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలుపై పడి అతడు చనిపోయేంత గట్టిగా కొట్టాడు. హేబేలు చనిపోయాడు. సొంత తమ్ముణ్ణి చంపేసి తన పని తాను చేసుకుంటున్నాడు పొలంలో కయ్యూను. ఆ సమయంలో దేవుడైన యెహోవా కయ్యూన్ని ఇలా అడిగాడు. కయ్యూను, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడున్నాడని అడిగాడు. అందుకు కయ్యూను ఇలా అన్నాడు, నాకు తెలీదు, నా తమ్ముడికి నేనేమైనా కావలివాడనా అని దేవునితో అన్నాడు. అప్పుడు దేవుడు, కయ్యూను, నీవు చేసిన పనేంటి? నీ తమ్ముడి రక్తం నేలలో నుండి నాకు మొరపెడుతుంది. ఇక్కడ హేబేలు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. అందుకు మరణించిన హేబేలు రక్తం దేవునికి మొరపెడుతుంది. దేవుడు కయ్యూను చేసిన పనిని బట్టి శపిస్తాడు. నీవు పంటలు పండిస్తావు, కానీ దాని నేల యొక్క సారం ఇవ్వదు. అంటే ఎంత కష్టపడి పని చేసినా దానికి ఫలితం ఉండదు. నీవు దేశదిమ్మరివై తిరుగుతావని దేవుడు శపిస్తాడు. అంటే కయ్యూను తన ఇంటిని వదిలి దేశాలు తిరుగుతాడు. దేవుడు శపించినప్పుడు కయ్యూను దేవునితో ఇలా అన్నాడు, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. మరి నన్ను ఎవరైనా కనుగొని చంపితే ఎలా అని దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఎవరైనా నిన్ను చంపితే వారికి 7 అంతలు ప్రతిదండన కలుగుతుంది అని అన్నాడు. కయ్యూన్ను ఎవరూ కూడా చంపకుండా ఉండటానికి దేవుడు ఒక గుర్తు వేశాడు. అయితే కయ్యూను దేశదిమ్మరై తిరుగుతూ ఏదెనుకు తూర్పు దిక్కున ఉన్న నోదు దేశంలో కాపురమున్నాడు. హవ్వ ఆదాంకి కయ్యూను హేబేలు మాత్రమే కాదు పుట్టింది, ఇంకా చాలామంది కుమారులు, కుమార్తెలు పుట్టారు. కయ్యూను సొంత తమ్ముణ్ణి చంపి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కయ్యూను వలె మనం కూడా అసూయ, కక్షలు పెంచుకొని చెడు కార్యాలు చేయకుండా దేవునికి విధేయత కలిగి జీవించాలి. మనము పక్కవారి మీద వివాదము రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకుండా ఉండాలి. మనం ఇలా ద్వేషాలు, కోపాలు పెంచుకోవడం వలన మనకి దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు కోల్పోతాము. మనము అసూయ మాత్రమే కాదు, జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటన్నిటినీ చేయువారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరని మనకి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. అసూయ నీ ఆశీర్వాదాలను నిలిపివేస్తుంది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉందుముగాక. ఆమెన్. మీరు మరిన్ని ఆత్మీయమైన విషయాలు తెలుసుకొనుటకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి.